pray? మీరు ప్రార్థించడానికి లేచి నిలబడతారా? Stand up wherever you are. Stand up and just pray and ask the Holy Spirit. Raise up your both hands. మీ రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించండి. Say, I bind every demon working against my life. నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మను బంధిస్తున్నాను. Say, let every demon be bound in the name of Jesus. ప్రతి ఒక్క యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క దురాత్మ బంధింపబడును గాక. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో Pray. ప్రార్థించండి. హల్లెలూయా. మీరు ప్రార్థించండి. యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ నా జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తుండగా మీ యొక్క జీవితంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ బయటికి రాబోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I bind every demonic spirit working in this place. ఈ యొక్క స్థలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మను నేను బంధిస్తున్నాను. I bind every demonic spirit working in this ఈ place. స్థలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క దురాత్మను నేను బంధిస్తున్నాను. I bind every evil spirit working against this ఈ ministry. యొక్క పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క అపవాది క్రియలను నేను బంధిస్తున్నాను. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. Take your authority and bind every demonic spirit. మీ యొక్క అధికారాన్ని వాడి ప్రతి ఒక్క దురాత్మని బంధించండి. Say, every spirit of sickness, leave my body. ప్రతి అనారోగ్యపు దురాత్మ నా యొక్క శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పండి. Right now, in the name of the Lord Jesus. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Right now, in the name of the Lord Jesus. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Just open your mouth and pray to మీ God. నోటిని తెరిచి ప్రార్థించండి. ఓ హల్లెలూయా. అందరూ మీ జీవితంలో మీ వ్యాపారంలో మీ జీవితంలో పనిచేసే ప్రతి దురాత్మ, మీ ఉద్యోగంలో పనిచేసే ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి రావాలని ఆజ్ఞాపించండి. మీరు నోటితో బయటికి రా అని చెప్పండి, అవి రావు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యాన్ని కలిగించే ప్రతి దురాత్మ, ప్రతి చీకటి శక్తులు, వ్యాపారం ఎదగకుండా చేసే, వ్యాపారంలో అభివృద్ధి లేకుండా చేసే ప్రతి దురాత్మ, నష్టపు దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ దురాత్మకి విడిగా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే. ఓ హల్లెలూయా. బారోసికి అరషర. ఓ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ప్రతి దురాత్మకు తగులుకొనును గాక. ప్రతి దురాత్మ బయటికి వచ్చును గాక. ఓ దేవుని యొక్క అగ్ని సమయంలో ఆ అగ్ని వేడిలో ప్రతి దురాత్మ కాలిపోవును గాక. In the name of Jesus we pray. ఆమేన్. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. This Sunday is the Sunday of fire anointing. ఈ యొక్క ఆదివారము అగ్ని అభిషేకపు ఆదివారము. Say fire anointing. అగ్ని అభిషేకము అని చెప్పండి. Say fire anointing. అగ్ని అభిషేకము అని చెప్పండి. Say fire anointing. అగ్ని అభిషేకము అని చెప్పండి. Turn to the person beside you and say fire మీ anointing. పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి అగ్ని అభిషేకము అని చెప్పండి. Fire anointing. అగ్ని అభిషేకము. Turn your Bible to Hebrews 12 verse 28 and 29. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని హెబ్రీ రాసిన పత్రిక 12:28 అధ్యాయానికి తీయండి. Read Hebrews 12 verse 28 and 29. హెబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. Therefore, since we receive a kingdom which cannot be shaken, let us show gratitude by which we may offer to God an acceptable service with reverence and fear. For our God is a consuming fire. 28వ వచనం. అందువలన మనము నిశ్చలమై రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Ladies and gentlemen, listen to the word of God very carefully. సహోదర దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. And take your hand, మీ యొక్క చేతిని తీసుకొని put it on your
your మీ head. యొక్క తల మీద పెట్టుకోనండి. Say, I will listen to the word of God. నేను దేవుని వాక్యాన్ని వింటాను అని చెప్పండి. Say, I will listen to the word of God. నేను దేవుని వాక్యాన్ని వింటాను అని చెప్పండి. What the Bible is saying here, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? Bible is saying that we receive a kingdom. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనము రాజ్యంని పొందుకొని ఉన్నాము అని. You must understand that you belong to the kingdom of మీరు God. అర్థం చేసుకోవాలేనంటే మీరు దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. Ladies and gentlemen, there are two kingdoms in the entire universe. ఈ యొక్క ప్రపంచంలో రెండు రాజ్యాలు ఉన్నాయి. One kingdom is the kingdom of God, ఒకటి దేవుని రాజ్యము, and second is the kingdom of Satan. ఇంకొకటి సాతాను రాజ్యము. When you believe in Jesus, you will enter into the kingdom of నువ్వు God. యేసుని నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి సంబంధితుడివి. Say, I'm a part of the kingdom of God. నేను దేవుని రాజ్య సంబంధిని అని చెప్పండి. Bible says we receive a kingdom, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనం దేవుని రాజ్యాన్ని పొందుకున్నాము అని. and this kingdom cannot be ఈ shaken. యొక్క రాజ్యము కదిలింపబడదు. If you are part of the kingdom of God, you cannot be shaken in Jesus' నువ్వు name. దేవుని రాజ్యానికి సంబంధించిన వాడివైతే నువ్వు ఎంత మాత్రము కదిలించబడవు. Bible says kingdom cannot be shaken, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది రాజ్యము కదిలించబడదు అని. and your life should not be నీ shaken. జీవితము కూడా కదిలించబడదు. Your family must not be నీ shaken, కుటుంబము కూడా ఎంత మాత్రము కదిలించబడదు. and your finances must not be నీ shaken. యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఎంత మాత్రం కదిలించబడదు. But you are saying like this, కానీ నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, "Oh, prophet, that is not the case in my life. ప్రవక్త గారు నా జీవితంలో అలాగూ లేదు అని. My family is shaken, నా కుటుంబం కదిలింపబడింది, my business is shaken, నా యొక్క వ్యాపారం కదిలింపబడింది, my future is shaken, నా భవిష్యత్తు కదిలింపబడింది, everything about me is నాకు shaken." సంబంధించినవన్నీ కదిలింపబడ్డాయి. You may say, why? మీరు అనొచ్చు ఎందుకు Why my things are shaken? ఎందుకు నావన్నీ కదిలింపబడ్డాయి. Bible says here, పరిశుద్ధ గ్రంథం ఇక్కడ చెప్తుంది for our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Bible says our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. This kingdom is the kingdom of fire of God. ఇది దేవుని రాజ్యం సంబంధించినది. This kingdom is the kingdom of ఈ fire. యొక్క రాజ్యము దేవుని అగ్ని అయి ఉన్నది. And there is fire in the kingdom of God. దేవుని రాజ్యంలో అగ్ని ఉన్నది. Why you are shaken? ఎందుకు నువ్వు కదిలింపబడుతున్నావు? Why you have sickness since long time? ఎందుకు నీకు చాలా కాలం నుంచి అనారోగ్యం ఉన్నది? Why things are not going well in your నీ life? జీవితంలో ఎందుకు పరిస్థితులు సరిగా లేవు? Because you are not protected by the fire of God. ఎందుకంటే నీవు దేవుని అగ్ని చేత కాపాడబడట్లేదు. Bible says God is a consuming fire. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని. Fire is from God. అగ్ని దేవుడే ఉన్నాడు. Fire is the nature of God. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. Fire is the nature of God. దేవుని యొక్క అగ్ని స్వభావం కలిగి ఉన్నాడు. అగ్ని దేవుని స్వభావమై ఉన్నది. Fire is the nature of God. అగ్ని దేవుని స్వభావమై ఉన్నది. You must understand this. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. If you do not have fire anointing, I'm telling you, you will be easily shaken. నీకు అగ్ని అగ్ని అభిషేకం లేకపోతే నువ్వు ఈజీగా కదిలించబడతావు. If you don't have fire anointing, you will be shaken easily. నువ్వు అగ్ని అభిషేకం నీకు లేకపోతే నువ్వు కదిలించబడతావు. That is the reason you need fire anointing. అందుకే నీకు అగ్ని అభిషేకము కావాలి. That is the reason you need the fire anointing of God. అందుకే నీకు దేవుని అగ్ని అభిషేకము కావాలి. Say, I need the fire anointing of God. నాకు దేవుని అగ్ని అభిషేకము కావాలని చెప్పండి. Say, I need the fire anointing of God. నాకు దేవుని అగ్ని అభిషేకము కావాలని చెప్పండి. నాకు దేవుని అగ్ని అభిషేకము కావాలి. నాకు దేవుని అగ్ని అభిషేకము అగ్ని అభిషేకము కావాలి. కావాలి. Devil
came to God. అపవాది దేవుని దగ్గరకు వచ్చింది. And devil said to God, అపవాది ఈ విధంగా దేవునికి చెప్పాడు, God, you blessed Job so much so. దేవా నువ్వు యోబుని ఎంతగానో ఆశీర్వదించినావు. And what did devil say to God? అపవాది దేవునికి ఏం చెప్పింది? You have put fire fencing around his property. ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి మీద నువ్వు అగ్ని అభిషేకం నువ్వు పెట్టావు. You have put fire fencing around his family. ఆయన కుటుంబం మీద అగ్ని కంచె నువ్వు వేశావు. You have put fire fencing around everything he ఆయన does. దగ్గరకు ఉన్నవన్నీ నువ్వు అగ్ని కంచె వేశావు. I cannot attack Job. నేను యోబుని దాడి చేయలేను. Ladies and gentlemen, you must understand this. సహోదరి సహోదరులారా, మీరు అర్థం చేసుకోవాలి. You may be strong physically. మీరు భౌతికంగా మీరు బలంగా ఉండొచ్చు. You may be strong mentally. మీరు మానసికంగా బలంగా ఉండొచ్చు. But if you don't have fire fencing around you, the devil will attack you easily. కానీ మీ యొక్క చుట్టూ అగ్ని కంచె లేకపోతే అపవాది మీ మీద సులువుగా దాడి చేయగలడు. That is called fire anointing. అదే అగ్ని అభిషేకము అని అంటారు. You need fire fencing around మీ you. చుట్టూరా అగ్ని కంచె కావాలి. Your finances need fire మీ fencing. యొక్క ఆర్థిక పరిస్థితి మీద అగ్ని కంచె కావాలి. And your family, your children needs fire నీ fencing. కుటుంబము నీ పిల్లల చుట్టూ అగ్ని కంచె వేయబడాలి. When you have fire fencing, devil cannot attack you. నీకు అగ్ని కంచె ఉన్నట్లయితే అపవాది ఎంత మాత్రం నీ మీద దాడి చేయలేడు. That is the reason today we are conducting fire fencing service. అందుకే మనం ఈ రోజు అగ్ని అభిషేకపు ఆరాధనను కలిగి ఉన్నాము. Shout and say hallelujah. హల్లెలూయా. Shout and say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But when the devil sees you, he doesn't see anything around you. అపవాది నిన్ను చూసినప్పుడు నీ చుట్టూరా వాడు ఏమీ చూడట్లేదు. Even if he sees your head, he doesn't see hair on your head also. వాడిని తలని చూసినప్పుడు వాడిని తల మీద వెంట్రుకలు కూడా చూడట్లేదు. When he sees your family, there is no protection around your నీ family. కుటుంబాన్ని వాడు చూసినప్పుడు నీ యొక్క కుటుంబం మీద ఏ కాపుదల లేదు. Why there is no fencing around your family? ఎందుకు నీ కుటుంబం చుట్టూ ఏ కంచె లేదు? Because you are not walking under the anointing of God. ఎందుకంటే నువ్వు దేవుని అభిషేకం కింద నడవట్లేదు కాబట్టి. Shall we just stand up and pray? మనమందరం లేచి ప్రార్థిద్దామా? Oh, some you are about to sleep. Oh, just stand up and pray. లేచి నిలబడి ప్రార్థిద్దాం. Oh, rise up your both మీ hands. రెండు చేతులు పైకెత్తండి. Rise up your both మీ రెండు hands. చేతులు పైకెత్తండి. Say tonight, I will walk in fire anointing. నేను ఈ రోజు అగ్ని అభిషేకంలో నడుస్తాను అని చెప్పండి. Say, I will have the fencing of God around ఈ me. రోజు నా యొక్క జీవితంలో దేవుని యొక్క కంచె కలిగి ఉంటారని చెప్పండి. Open your mouth and call upon the name of the మీ Lord. నోటిని తెరిచి దేవుని ప్రార్థించండి. Say, every demon must leave me. ప్రతి అపవాద దురాత్మ నా నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించండి. Every demon must leave me. ప్రతి దురాత్మ నా నుండి వెళ్ళిపో. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of the Lord Jesus. యేసుక్రీస్తు నామములో. I release the fire of God everywhere in this ఈ place. స్థలంలో ప్రతి ఒక్క చోట అగ్నిని నేను విడుదల చేస్తున్నాను. Fire everywhere. ప్రతి ఒక్క చోట అగ్నిని విడుదల చేస్తున్నాను. Fire upon your things. మీ యొక్క వాటి మీద అగ్నిని విడుదల చేస్తున్నాను. I release the fire anointing upon you. అగ్ని అభిషేకం మీ మీద విడుదల చేస్తున్నాను. In Jesus' mighty name. యేసు నామములో. In Jesus' mighty name. సర్వశక్తుడైన యేసు నామములో. Say amen. ఆమేన్ అని చెప్పండి. Say amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. When if somebody is sleeping, what you should say? ఎవరైనా నిద్రపోతుంటే మీరు ఏం చెప్పాలి? If for example, if this brother is sleeping, what you should say? ఉదాహరణకు ఆ బ్రదర్ నిద్రపోతుంటే మీరు ఏం చెప్పాలి? You must say good morning. గుడ్ మార్నింగ్ అని చెప్పండి. Because people sleep nicely in the church. ఎందుకంటే ప్రజలు సంఘంలో ఈ సులువుగా నిద్రపోతారు. Because they have tensions in the family. ఎందుకంటే వారి కుటుంబంలో టెన్షన్స్ ఉంటాయి. But listen to the word of God. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి. God is about to change your situation. దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చాలనుకుంటున్నాడు. But if you sleep, I'm telling you, you will miss the blessing of God. కానీ మీరు నిద్రపోతే మీరు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. The disciples were in the upper room.
శిష్యులు పై మేడ గదిలో ఉన్నారు. And they were praying to God. వారు దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. The Lord said like this, దేవుడి విధంగా చెప్పాడు, in Jerusalem, యెరూషలేములో wait in Jerusalem, యెరూషలేములో వేచి ఉండండి, pray, ప్రార్థించండి, I will send the promise of the Father, దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు పంపుతాను, and the Holy Spirit will come upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడు, And when the Holy Spirit comes upon you, you shall receive power. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. You need power. మీకు శక్తి కావాలి, You need God's power. మీకు దేవుని యొక్క శక్తి కావాలి, You need God's power in your మీ life. జీవితంలో దేవుని యొక్క శక్తి మీకు కావాలి, You need God's power in your మీ finances. యొక్క ఆర్థిక పరిస్థితి మీద దేవుని యొక్క శక్తి కావాలి, You need God's power in your మీ family. కుటుంబంలో దేవుని యొక్క శక్తి కావాలి. You will do and can do nothing without God's power. మీరు దేవుని యొక్క శక్తి లేకపోతే మీరు ఏమీ చేయలేరు. Jesus said like this, యేసు ఏ విధంగా చెప్పాడు, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు you shall receive మీరు power. శక్తి నొందెదరు, You shall receive మీరు anointing. అభిషేకం నొందెదరు, You shall receive fire anointing. మీరు అగ్ని అభిషేకం పొందుకొనేదరు. What happened on the day of Pentecost? పెంతెకోస్తు దినంలో ఏం జరిగింది? What happened on the day of Pentecost? పెంతెకోస్తు దినాల్లో ఏం జరిగింది? Turn your Bible to Acts chapter 2 verse 3. పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యానికి తెరవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనము. Acts 2 verse 3. అపోస్తులు 2:3. Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. Acts 2 verse 3. అపోస్తుల కార్యం 2:3 వచనం. There appeared then tongues of fire, distributing themselves, and they rested on each one of them. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. Bible says that fire came down from heaven. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అగ్ని ఆకాశం నుండి ఆకాశం అగ్ని నుండి దిగి వచ్చింది అని. వచ్చిందని. Bible says fire came down from heaven. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చినది. When the fire came, it came as tongues of fire. అది నాలుకల విభాగించబడిన అగ్ని వల్ల వచ్చాను. It came as tongues of fire. అది నాలుకలు విభాగింపబడి అగ్నిగా వచ్చును. Hallelujah. హల్లెలూయా. You need anointing of God to serve. మీరు దేవుని అభిషేకం మీకు కావాలి. Hallelujah. Hallelujah. Whether to sing, you need anointing. Whether to preach, whether to translate, whether to do anything, you need the anointing from God. మీరు బోధించాలన్నా మీరు ట్రాన్స్లేట్ చేయాలన్నా దేవుని అభిషేకం మీకు కావాలి. Without anointing, I'm telling you, you are a dry bone. అభిషేకం లేకుండా మీరు ఎండిన ఎముకల వంటి వారు. That is the reason you must see the anointing of God. అందుకే మీరు దేవుని అభిషేకాన్ని చూడాలి. There are dead people in the church. సంఘంలో మృతులు ఉన్నారు. There are dry people in the church. సంఘంలో ఎండిన వారు ఉన్నారు. They may know the Bible, వారికి పరిశుద్ధ గ్రంథం తెలుసు, but they don't have fire inside. కానీ వారి లోపల అగ్ని ఉండదు. Ladies and gentlemen, Bible says like this. సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. God said like this. దేవుడి విధంగా చెప్పాడు, Is not my word like fire? నా యొక్క వాక్యం అగ్ని వంటిది కాదా? Is not my word like నా fire? యొక్క వాక్యము అగ్ని వంటిది కాదా? God's word is God's fire. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క అగ్ని. When you have God's word, it will burn in your దేవుని heart. యొక్క వాక్యం నీలో ఉంటే అది నీ హృదయాన్ని కాల్చుతుంది. There are dry people, dull people in the church. సంఘంలో బద్ధకస్తులు ఉంటారు. They don't have the word of God inside of them. వాళ్ళలో దేవుని యొక్క వాక్యం ఎంత మాత్రము ఉండదు. They listen to the voice of Jesus. వారు యేసు యొక్క స్వరాన్ని వింటారు. And they waited in Jerusalem. వారు యెరూషలేములో వేచి ఉంటారు. And suddenly Holy Spirit came down upon them. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. He came like a fire. అగ్నిలాగా దిగి వచ్చాడు. When fire comes, every darkness will be leaving you. అగ్ని వచ్చినప్పుడు ప్రతి ఒక్క చీకటి మిమ్మల్ని విడిచి పారిపోతుంది. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. How many of you have problems in your life? ఎంతమందికి మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి? Raise up your మీ hands. చేతులు పైకెత్తండి. How many of you have problems in your life? ఎంతమందికి మీ
జీవితంలో సమస్యలు ఉన్నాయి. You must understand this. మీరు ఇది అర్థం చేసుకోవాలి. Your problem is from darkness. It is from dark world. మీ యొక్క సమస్యలు చీకటి లోకంకి సంబంధించినవి. And your problem must catch మీ fire. యొక్క సమస్యలు అగ్నితో కాల్చివేయబడాలి. When fire comes, every kind of your problem will be melted. అగ్ని దిగి వచ్చినప్పుడు మీకు ప్రతి ఒక్క సమస్య కరిగిపోతుంది. Say hallelujah. Hallelujah. Say hallelujah. హల్లెలూయా. God is saying that my word will touch you like a fire. దేవుడు చెప్తున్నాడు నా యొక్క వాక్యము మీకు అగ్నిలాగా తాకుతుంది అని. But you may say like కానీ this, మీరు ఈ విధంగా అనొచ్చు, brother, I'm a timid person. నేను పిరికివాణ్ణి. Brother, I'm a fearful person. నేను చాలా పిరికివాడను. And you may say, I have inferiority complex in my life. నా జీవితంలో నాకు చాలా తక్కువగా చూసుకునే స్వభావం ఉన్నది. You may say, I cannot move forward. నేను ముందుకు వెళ్ళలేను అని నువ్వు చెప్పొచ్చు. You may say, I am afraid of నేను people. ప్రజల్ని చూసి భయపడతానని నువ్వు చెప్పొచ్చు. Wake up that brother, he is sleeping nicely. Oh, Rika Subanana. Say, you may say, I am afraid of నేను people. ప్రజల్ని చూసి భయపడతానని నువ్వు చెప్పొచ్చు. And you may say, I can do nothing. నేనేమి చేయలేను అని నువ్వు చెప్పొచ్చు. Ladies and gentlemen, fire anointing will change you. పరిశుద్ధ సోదరి సోదరులారా, దేవుని అగ్ని మిమ్మల్ని మారుస్తుంది. Hallelujah. Fire anointing will change you. దేవుని అభిషేకం మిమ్మల్ని మారుస్తుంది. You may be like a cat, మీరు ఇప్పుడు పిల్లల్లాగా ఉండొచ్చు, but fire anointing will make you like a lion. కానీ అగ్ని అభిషేకం మిమ్మల్ని సింహం లాగా చేస్తుంది. Jesus was arrested. యేసయ్య బంధింపబడ్డాడు. And Peter was following Jesus. పేతురు యేసయ్యను అనుసరిస్తున్నాడు. And he went inside. ఆయన లోపలికి వెళ్ళాడు. And somebody said, you are one of the disciples of Jesus. నువ్వు దేవుని యొక్క యేసయ్య శిష్యుల్లో ఒకడివి అని చెప్పారు. And what did he say? ఆయన ఏం చెప్పాడు? He said, I don't know Jesus. నాకు యేసయ్య తెలీదు అని చెప్పాడు. I don't understand what you are talking about. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. And second time somebody came to Peter. రెండోసారి ఎవరో పేతురు దగ్గరకు వచ్చారు. It seems like you are also a disciple of Jesus. నువ్వు కూడా యేసయ్య శిష్యులాగా కనిపిస్తున్నావని వారు అన్నారు. What Peter said? పేతురు ఏమన్నాడు? No, I don't know who is Jesus. నాకు తెలీదు ఎవరో యేసయ్య అని అన్నాడు. And I don't know what you are talking మీరు about. ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు అని అన్నాడు. Finally a small girl said to Peter, చివరిగా ఒక చిన్న పాప పేతురుకి ఈ విధంగా చెప్పింది, you are truly a disciple of నువ్వు Jesus. నిజముగా యేసయ్య యొక్క శిష్యుడివి అని చెప్పింది. And suddenly Peter was afraid. అకస్మాత్తుగా పేతురు భయపడ్డాడు. And he thought, I may be arrested. ఆయన అనుకున్నాడు, నేను బంధింపబడతానేమో, I may be crucified. నేను సిలువ వేయబడతానేమో, I may be killed. నేను చంపబడతానేమో. Peter was afraid. పేతురు భయపడ్డాడు. And he went out of that place. ఆయన ఆ స్థలం నుంచి విడిచి వెళ్ళిపోయాడు. Peter was a very close disciple of Jesus. యేసయ్యకు పేతురు చాలా సన్నిహితుడైన శిష్యుడు. But he was afraid. కానీ ఆయన భయపడ్డాడు. You may be like that. నువ్వు కూడా ఆ విధంగా ఉన్నావేమో. When you come to church, you say hallelujah, thank you నీ Jesus. సంఘానికి వచ్చినప్పుడు హల్లెలూయా వందనాలు యేసయ్యా అని చెప్తున్నావేమో. But when you go to a marriage function, you say who is Jesus. నువ్వు మ్యారేజ్ ఫంక్షన్ కి అట్లా వెళ్ళినప్పుడు నాకు యేసయ్య ఎవరో తెలియదు అంటున్నావేమో. They ask you, you are going to church. No, I'm not going. నువ్వు సంఘానికి వెళ్తున్నావా అంటే లేదు నేను వెళ్ళట్లేదు అని అంటావేమో. Why do you speak like that? ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడతావు? You are afraid. నువ్వు భయపడుతున్నావు. You are afraid of people. నువ్వు ప్రజల్ని చూసి భయపడుతున్నావు. You are ashamed of Jesus. నువ్వు యేసయ్యని చూసి సిగ్గుపడుతున్నావు. Why are you like that? ఎందుకు నువ్వు ఆ విధంగా ఉన్నావు? You don't have the anointing of fire. నువ్వు దేవుని యొక్క అగ్ని అభిషేకం కిందికి రావట్లేదు కనుక. Peter did not have fire anointing. పేతురుకి అగ్ని అభిషేకము లేదు. He was trusting his own self. ఆయన తనకు తానే నమ్ముకుంటున్నాడు. He was trying to follow Jesus with his own power. ఆయన సొంత శక్తి చేత యేసయ్యని వెంబడించాలనుకుంటున్నాడు. Some of you are like that. కొంతమంది ఆ విధంగా ఉన్నారేమో. Some of you live your Christian life by your own power. మీ యొక్క క్రైస్తవ జీవితాన్ని మీ యొక్క సొంత శక్తి చేత నడవాలనుకుంటున్నారేమో. You run your family by your own power. మీ యొక్క
You run your family by your own మీ power. కుటుంబాన్ని మీ యొక్క సొంత శక్తి చేత నడిపించాలనుకుంటున్నారేమో. Maybe you are running your business by your own మీ power. వ్యాపారాన్ని మీ సొంత శక్తి చేత నడిపిస్తున్నారేమో. That is why there is loss. అందుకే అక్కడ నష్టాలు ఉన్నాయి. That is why there are tensions. అందుకే అక్కడ టెన్షన్స్ ఉన్నాయి. That is why there is failure. అందుకే అక్కడ నష్టం ఉన్నది. Why? ఎందుకు? You are trying to do things on your own power. ఎందుకంటే నీ సొంత శక్తి చేత నీ పనులను చేయడానికి ప్రయత్నిస్తున్నావు. You will fail. నువ్వు ఓడిపోతావు. What you need? నీకు ఏం కావాలి? You need fire anointing in your life. నీ జీవితంలో అగ్ని అభిషేకము కావాలి. Peter denied Jesus 3 times. పేతురు యేసయ్యని 3 సార్లు తిరస్కరించాడు. He denied Jesus for 3 times. 3 సార్లు యేసయ్యని తిరస్కరించాడు. And what happened to Peter Peter after the day of Pentecost? పెంతెకొస్తు దినాన పేతురుకి ఏం జరిగింది? He received the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. He received the fire anointing. అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాడు. He received power from God. దేవుని చేత శక్తిని పొందుకున్నాడు. The tongues of fire came upon him. అన్య భాషలు ఆయన మీదకి దిగి వచ్చాయి. Suddenly something happened. అకస్మాత్తుగా ఏదో జరిగింది. Change took place in his body. ఆయన శరీరంలో మార్పులు జరిగాయి. Change took place in his ఆయన mind. మనసులో మార్పులు జరిగాయి. Now Peter was a different Peter. ఇప్పుడు పేతురు వేరొక వ్యక్తిగా ఉన్నాడు. They started to speak tongues. వారు అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. And everybody came to see what is happening. అందరూ వచ్చి ఏం జరుగుతుందో చూడడానికి వచ్చారు. What are they speaking? వారు ఏం మాట్లాడుతున్నారు? They speak our own language. వారు మా భాషల్లో మాట్లాడుతున్నారు. They said maybe you are drunk. వారు అనుకున్నారు వారు తాగి ఉన్నారేమో. And suddenly Peter stood out. అకస్మాత్తుగా పేతురు లేచి నిలబడ్డాడు. He said, ఆయన అన్నాడు, this is the promise of God which is fulfilled ఈ today. రోజు దేవుని యొక్క వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడింది. God said, I will pour out my spirit upon all the flesh. దేవుడు అన్నాడు, నా యొక్క ఆత్మని సమస్త ప్రజల మీద నేను కృమ్మరిస్తాను. Your sons shall ఈ prophesy. యొక్క కుమారులు ప్రవచించెదరు. Your young men shall see ఈ vision. యొక్క యవ్వనులు దర్శనాలు చూస్తారు. Your old men dream dreams. వృద్ధులు కలలు కంటారు. The young man shall see ఆ vision. యవ్వనులు కలలు దర్శనాలు చూస్తారు. That is the fire anointing. అదే అగ్ని అభిషేకమైనది. I'm telling you, that is the fire anointing. అదే అగ్ని అభిషేకమై ఉన్నది. When you have fire anointing, I'm telling you, you are greatly protected. మీకు అగ్ని అభిషేకం ఉన్నట్లయితే మీరు ఎంతగానో కాపాడబడతారు. You will become a different నువ్వు person. వేరు వ్యక్తిగా మార్చబడతావు. You will have నీకు boldness. ధైర్యం ఉంటుంది. And Peter stood out. పేతురు లేచి నిలబడ్డాడు. He said like ఆ this, విధంగా చెప్పాడు, it is you who killed Jesus. నువ్వే యేసయ్యని చంపేసింది. You killed Jesus. నువ్వే యేసయ్యని హత్య చేసింది. Just few days ago, he ran away and escaped. ఆయన కొన్ని రోజుల క్రితం ఆయన పరిగెత్తి ఆయన తప్పించుకున్నాడు. But now he is facing thousands of people. ఇప్పుడు ఆయన వేల కొద్ది ప్రజల్ని ఎదుర్కొంటున్నాడు. There are elders and there are leaders. అక్కడ వాళ్ళు పెద్దలు, వాళ్ళు నాయకులు. He is not afraid of them. వాళ్ళని చూసి ఆయన భయపడలేదు. Earlier he was afraid of them. గతము ఆయన వారిని చూసి భయపడ్డాడు. Earlier he thought they may kill me. గతం అనుకున్నాడు ఆయన వారు చూసి నన్ను చంపేస్తారేమో. Now Peter is not afraid of them. పేతురు వారిని చూసి భయపడట్లేదు. He said, you killed Jesus. పేతురు అన్నాడు, నువ్వు యేసయ్యని చంపేశావు. How this change came in Peter's ఈ life. యొక్క మార్పు పేతురు జీవితంలో ఏ విధంగా వచ్చింది? How Peter became a bold man. ఎలా పేతురు ధైర్యముగా మార్చబడ్డాడు? It is all because of fire anointing. అది కేవలం అగ్ని అభిషేకం వల్ల మాత్రమే. Fire anointing will change you. అగ్ని అభిషేకం నిన్ను మారుస్తుంది. Fire anointing will change your business. అగ్ని అభిషేకం నీ వ్యాపారాన్ని మారుస్తుంది. You will say, I have tensions in my family. నువ్వు చెప్పొచ్చు, నా కుటుంబంలో టెన్షన్స్ ఉన్నాయి అని. My son doesn't care me. నా యొక్క కుమారు నా దగ్గరికి రావట్లేదు. And my daughter-in-law rejects me. నా యొక్క కోడలు నన్ను తిరస్కరించింది. I am alone. నేను ఒంటరిగా ఉన్నాను. I am నేను rejected. తిరస్కరింపబడ్డాను. No one is there to care me. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. No one is looking after me. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. I'm in trouble. నేను సమస్యల్లో ఉన్నాను. Brother, what do you need? సహోదరుడా నీకేం కావాలి? Sister, what do you need? సహోదరి నీకేం కావాలి? You need
need the fire anointing. అభిషేకము కావాలి. Shout and say hallelujah. Hallelujah. Shout and say hallelujah. Hallelujah. Turn your Bible to Acts 17 verse 6. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 6వ వచనం. Acts 17 verse 6. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 6వ వచనం. Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. 17 verse 6. 17:6. Bible says, when they did not find them, they began dragging Jason and some brethren before the city authorities, shouting, these men who upset the world have come here also. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి ఈ భూలోకమును తలక్రింద చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. What is happening here? ఇక్కడ ఏం జరుగుతున్నది? Paul received the fire anointing of God. పౌలు అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాడు. He came to a city. ఆయన ఒక పట్టణానికి వచ్చాడు. He started to preach the gospel. ఆయన యొక్క సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. There were healings, miracles, wonders. అక్కడ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరుగుతున్నాయి. Demons were coming out. దురాత్మలు బయటకు వస్తున్నాయి. They were prophesying to thousands of people. వారు వేల కొలది ప్రజలకి ప్రవచిస్తూ ఉన్నారు. Revival is taking place. జీవం అక్కడ జరుగుతోంది. Lives are being changed. జీవితాలు మార్చబడుతున్నాయి. City after city is turning to Jesus. పట్టణము నుంచి పట్టణము యేసు వైపు తిరుగుతున్నది. Some people did not like Jesus. కొంతమందికి యేసే అంటే ఇష్టం లేదు. They started to oppose Paul and his team. ఆ పౌలుని వారిని సంబంధించిన వారిని తిరస్కరిస్తున్నారు. They could not find Paul. వారు పౌలుని చూడలేదు. And they said like this. వారి విధంగా చెప్పారు. The man who upset the world has come here. లోకాన్ని తలక్రిందులు చేసిన ఆయన ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పారు. Who said like this? ఎవరు ఆ విధంగా చెప్పారు? The unbelievers said like that. అవిశ్వాసులు ఆ విధంగా చెప్పారు. They saw Paul and his team. పౌలుని వారి యొక్క టీం ని వారు చూశారు. They said these are the men of power. వీరు శక్తివంతమైన జనులు అని వారు చెప్పారు. These are the dangerous people. చాలా భయంకరమైన ప్రజలు అని చెప్పారు. They are not ordinary. వారు సాధారణమైన వారు కాదు. They are extraordinary. వారు సాధారణమైన వారు. They have something in them. వాళ్ళలో ఏవో ఉన్నది. And they have something in them. వాళ్ళలో ఏదో ఉన్నది. They are upsetting the world ups and వారి down. లోకాన్ని సమస్తం తల క్రిందులుగా చేయబోతున్నారు. Say hallelujah. హల్లెలూయా. Shout and say hallelujah. హల్లెలూయా. How it happened? అది ఏ విధంగా జరుగుతుంది? Paul received the fire anointing of God. పౌలు దేవుని అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాడు. If you go to market, you will take the fire. నువ్వు సంతకి వెళ్ళినా అక్కడ అగ్నిని తీసుకెళ్తావు. If you go to job, you will take the నువ్వు fire. ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ అగ్నిని తీసుకెళ్తావు. If you go to business, you will take the నువ్వు fire. వ్యాపారానికి వెళ్ళినా అక్కడ అగ్నిని తీసుకెళ్తావు. Wherever you go, you carry the fire of God. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని అగ్నిని తీసుకెళ్తావు. Bible says your body is the temple of the Holy Spirit. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీ యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది అని. The Holy Spirit is dwelling in you. నీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. Holy Spirit is the spirit of fire. పరిశుద్ధాత్మలో దహించు అగ్ని అయి ఉన్నాడు. When the Holy Spirit inside of you, you have the fire of God. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేవుని అగ్ని నీలో ఉన్నట్టు. You have the fire of దేవుని అగ్ని God. నీలో ఉంది. How dare a sickness can touch your body? అనారోగ్యం నిన్ను ముట్టడానికి దానికి ఎంత ధైర్యము. How dare a witchcraft can touch your body? ఆ చేతబడి నిన్ను ముట్టడానికి ఎంత ధైర్యము. How dare a poverty can touch your family? పేదరికం నీ కుటుంబాన్ని ముట్టడానికి దానికి ఎంత ధైర్యము. How dare a problem can touch your family? సమస్య నీ కుటుంబాన్ని ముట్టడానికి ఎంత ధైర్యము. You have the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. But what is the situation of many Christians? చాలా మంది క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? Many Christians say like this. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా చెప్తారు. I have sickness in my body. నా శరీరంలో అనారోగ్యం ఉన్నది. I have backache. నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది. I have headache. హెడేక్ ఉన్నది. I have eye pain. నాకు కళ్ళు నొప్పి వస్తుంది. I have leg నాకు pain. కాళ్ళు నొప్పులు ఉన్నాయి. Why you have pain in your body? ఎందుకు నీ శరీరంలో నొప్పులు ఉన్నాయి? Because you are not using the fire. ఎందుకంటే నువ్వు అగ్నిని వాడట్లేదు. Fire is like electricity. ఆ అగ్ని ఎలక్ట్రిసిటీ లాంటిది. And you come to your house in the evening. నువ్వు నీ ఇంటికి
సాయంకాలం పూట వచ్చినప్పుడు it is when you open the door, it is very dark. నువ్వు తలుపు తెరిచినప్పుడు అది చాలా చీకటిగా ఉంటుంది. You cannot go anywhere. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. You cannot find anything. నువ్వు ఏమి కనుగొనలేవు. What you need to do? నువ్వు ఏం చేయాలి? You have to go to నువ్వు switch. స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. You have to switch on the ఆ switch. యొక్క స్విచ్ ని మీరు ఆన్ చేయాలి. And suddenly the power comes. అకస్మాత్తుగా ఒక పవర్ వస్తుంది. Suddenly the light comes. అకస్మాత్తుగా లైట్ వస్తుంది. Suddenly darkness will go away. అకస్మాత్తుగా ఒక చీకటి వెళ్ళిపోతుంది. You shall begin to see everything. అప్పుడు నువ్వు సమస్తము చూడగలవు. And you can touch anything. నువ్వు ప్రతి ఒక్కటి ముట్టగలవు. You can do నువ్వు anything. ఏమైనా చేయగలవు. Fire is like electricity power. ఆ యొక్క అగ్ని విద్యుత్ శక్తి వంటిది. విద్యుత్ శక్తి వంటిది. God has put electricity power inside of you. దేవుడు ఆ విద్యుత్ శక్తిని నీ యొక్క శరీరంలో పెట్టాడు. Why you have sickness in your body? ఎందుకు నీ శరీరంలో అనారోగ్యం ఉన్నది? Why you have leg pain? ఎందుకు నీకు కాళ్ళ నొప్పి ఉన్నది? Why are you not able to sleep? ఎందుకు నువ్వు పడుకోలేకపోతున్నావు? Why there is no development in your business? ఎందుకు నీ వ్యాపారంలో ఎదుగుదల లేదు? Why there are tensions in your family? ఎందుకు నీ కుటుంబంలో టెన్షన్స్ ఉన్నాయి? Because you are not using the fire of God that is in you. ఎందుకంటే నీలో ఉన్న దేవుని అగ్ని అభిషేకాన్ని వాడట్లేదు కాబట్టి. When you use the fire of God, I'm telling you, you will see changes. నువ్వు దేవుని అగ్నిని వాడినట్లయితే నీ యొక్క జీవితంలో నువ్వు మార్పుని చూస్తావు. Can anyone touch the fire? ఎవరైనా అగ్నిని తాకగలరా? Can you put your hand in the fire? ఎవరైనా మీ చేయిని అగ్నిలో పెట్టగలరా? No, you cannot. నో, మీరు పెట్టలేరు. Why? ఎందుకు? Fire will burn your hand. ఎందుకంటే అగ్ని మీ చేతిని కాల్చివేస్తుంది. You put anything, is the power of fire. ఎందుకంటే అది అగ్నికున్న శక్తి. If the natural fire has such power, how much more the fire of God? సాధారణ అగ్నికి అంత శక్తి ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తికి ఎంత శక్తి ఉంటుంది? Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, God has put fire inside of you. దేవుని అగ్ని నీలో పెట్టాడు. If the sickness is trying to come and touch you, ఆ అనారోగ్యం వచ్చి నేను తాకాలనుకుంటున్నప్పుడు sickness will catch fire. ఆ యొక్క అనారోగ్యం కాల్చివేయబడుతుంది. The fire which is in you will burn every sickness. నీలో ఉన్న అగ్ని ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కాల్చివేస్తుంది. You may say, I have cancer. మీరు అనొచ్చు, నాకు క్యాన్సర్ ఉన్నది. If you are the fire will burn every cancer. మీలో అగ్ని ఉన్నట్టయితే మీ ఆ అగ్ని ప్రతి ఒక్క క్యాన్సర్ ని కాల్చివేస్తుంది. I saw thousands of Christians coming under the attack of sickness. నేను చాలా మంది వేల మంది క్రైస్తవులు చూశాను అనారోగ్యంతో బాధపడుతున్న వారు. Why it is happening? ఎందుకు అది జరుగుతున్నది? There is no fire in your body. వారి శరీరంలో అగ్ని లేదు. The fire has gone away. వారి యొక్క అగ్ని వెళ్ళిపోయింది. That is the reason if a small cough comes, it is 10,000 hospital expenditure. చిన్న దగ్గు వచ్చిన వారి యొక్క హాస్పిటల్ ఖర్చు 10,000 రూపాయలు అవుతుంది. If a small fever comes, it will be 20,000 expenditure. చిన్న జ్వరం వచ్చిన వాళ్ళ యొక్క హాస్పిటల్ ఎక్స్పెండిచర్ 20,000 అవుతుంది. Why you don't have the fire of God? ఎందుకు మీకు దేవుని యొక్క అగ్ని లేదు? But tonight I have good news for you. కానీ రాత్రి నేను మీకు శుభవార్త చెప్తున్నాను. God told me to release the fire anointing into your life. దేవుడు నాతో చెప్పాడు మీ జీవితంలో దేవుని అగ్ని అభిషేకాన్ని విడుదల చేయమని. Then out there the sickness can touch you. అప్పుడు అనారోగ్యానికి మిమ్మల్ని ముట్టడానికి ఎంత ధైర్యము. How dare the poverty to touch you? పేదరికి మిమ్మల్ని ముట్టడానికి ఎంత ధైర్యము. Because you are not ordinary. ఎందుకంటే మీరు సాధారణమైన వ్యక్తులు కారు. You are the children of God who is a consuming fire. మీరు గ్రహించు అగ్ని దేవునికి పిల్లలై ఉన్నారు. And so also you have fire inside of you. మీలో కూడా అగ్ని ఉన్నది. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say with me, I have the fire of God in my heart. నా హృదయంలో నా హృదయంలో దేవుని అగ్ని దేవుని అగ్ని ఉన్నది. ఉన్నది. నా హృదయంలో నా హృదయంలో దేవుని అగ్ని దేవుని అగ్ని ఉన్నది. ఉన్నది. Turn your Bible to 2 Timothy 1 verse 7. 2 తిమోతి 1వ అధ్యాయము 2 Timothy chapter 1 verse 7. 1 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. God has not given you a spirit of timidity, but a spirit of power, spirit of love, and spirit of self-discipline. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను. 2 Timothy 1:7. చదువు. 2 Timothy. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల
స్వస్థ ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. What the Bible says here, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? God did not give you spirit of fear. దేవుడు మీకు పిరికితనం ఆత్మని ఇవ్వలేదు. Why are you afraid, brother? ఎందుకు సహోదరుడా భయపడుతున్నావు? Why are you afraid, sister? సహోదరి ఎందుకు భయపడుతున్నావు? Because you are under the attack of demon of fear. ఎందుకంటే నువ్వు భయమును కలిగించే అపవాది క్రింద నువ్వు ఉన్నావు. Say, I reject fear. నేను భయాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పండి. Wake up this brother. Say, I reject fear. భయాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పండి. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God has given you spirit of power. దేవుడు నీకు శక్తివంతమైన ఆత్మనిచ్చాడు. This power will produce fire in your heart. ఆ యొక్క శక్తి మీ యొక్క జీవితంలో అగ్నిని కలుగజేస్తుంది. Whatever you touch, it will be consumed by the fire of God. నువ్వు ఏది తాకినా అది దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. But what some people say, కానీ ప్రజలు ఏం చెప్తున్నారు? Prophet, I do this business. ప్రవక్త గారు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. I touch this నేను ఆ business. వ్యాపారాన్ని ముట్టినాను. Boggu. అది బొగ్గైపోయింది. I touch this నేను ఆ business. వ్యాపారాన్ని ముట్టినాను. Boggu. బొగ్గొచ్చింది. I do this business. నేను ఆ వ్యాపారం చేశాను. I'm in loss. నేను నష్టంలో ఉన్నాను. Now I'm afraid whether I should do business or not. ఇప్పుడు నేను భయపడుతున్నాను, నేను వ్యాపారం చేయాలా వద్దా? Why is situation like that? ఎందుకు పరిస్థితి ఆ విధంగా ఉన్నది? Bible says whatever you touch, God will bless it. నువ్వు ఏది తాకినా దేవుడు అది ఆశీర్వదిస్తానని చెప్పాడు. And but why whatever you touch, it is in loss. ఎందుకు నువ్వు ఏది తాకినా ఇప్పుడు అది నష్టంలో పోతుంది. You touch this one, you are in loss. నువ్వు దాన్ని ముడితే అది నష్టపోతుంది. If some unbeliever does that, he is in profit. Some unbeliever does the same business, he is in profit. అదే అన్యులు అదే వ్యాపారం చేసేవాడు అభివృద్ధిలోకి వెళ్తున్నాడు. But you are in loss. కానీ నువ్వు నష్టపోతున్నావు. Why? ఎందుకు? There is no fire inside of you. ఎందుకంటే నీలో అగ్ని లేదు కనుక. That is the reason you need the fire anointing of God. అందుకే నీకు దేవుని అగ్ని అభిషేకము కావాలి. Say, I need the fire anointing of God. నాకు దేవుని అగ్ని అభిషేకము కావాలని చెప్పండి. Say, I need the fire anointing of God. నాకు దేవుని అగ్ని అభిషేకము కావాలి. Hallelujah. Hallelujah. God said to Moses, I will take the people into promised land. దేవుడు మోషేతో చెప్పాడు, నేను నా ప్రజల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అని. They came to Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దగ్గరకు వచ్చారు. And enemies were coming. అయితే శత్రువులు వస్తున్నారు. But you know what happened? కానీ ఏం జరిగిందో మీకు తెలుసా? The fire anointing came into action. అగ్ని అభిషేకం రంగంలోకి దిగింది. Fire anointing came into action. అగ్ని అభిషేకం రంగంలోకి దిగింది. What happened? Turn your Bible to Exodus 13:21. ఏం జరిగిందో నిర్గమకాండం 13వ అధ్యాయానికి తీద్దాం. Exodus 13 verse 21. 13వ అధ్యాయం 21వ వచనం. Exodus 13 verse 21. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనము. What the Bible says here? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? Bible says like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. 13 verse 21. The Lord was going before them in a pillar of cloud by day to lead them on the way, and in a pillar of fire by night to give them light, and they might travel by day and by night. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోని ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. Bible says there is a pillar of fire. అక్కడ అగ్ని స్తంభం ఉన్నదని చెప్పాడు. What is that? అది ఏమి? It is a fire anointing. అది అగ్ని అభిషేకము. I'm telling you, it is a fire anointing. అది అగ్ని అభిషేకము. They don't know where to go. వారికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. They don't have any Google map. వాళ్ళకి ఏ గూగుల్ మ్యాప్ లేదు. They don't know any route. వాళ్ళకి ఏ రూట్
రూటు లేదు. But the pillar of fire was directing them. కానీ అగ్ని అభిషేకము వారికి దారి చూపిస్తుంది. Pillar of fire was directing them. అగ్ని అభిషేకం వారికి దారి చూపిస్తుంది. అగ్ని స్తంభము. Agni Stambhamu. Now you have the pillar of fire. మీకు ఇప్పుడు అగ్ని స్తంభం ఉన్నది. That is called the fire anointing. అదే అగ్ని అభిషేకమై ఉన్నది. And you will say, prophet, I don't know what business to do. మీరు అనొచ్చు, ప్రవక్త గారు నేను ఏ వ్యాపారం చేయాలో నాకు తెలియట్లేదు. You will say, I'm not able to grow spiritually. నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని మీరు చెప్పొచ్చు. When I want to read the Bible, I feel sleepy. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనుకుంటప్పుడు నాకు నిద్ర వస్తుంది. When I want to pray, something comes over me. నేను ప్రార్థించాలనుకున్నప్పుడు ఏదో నా మీదకి వస్తుంది. When I sleep, I'm getting bad dreams. నేను పడుకున్నప్పుడు నాకు చెడు కలలు వస్తున్నాయి. I don't know what to do. నాకేం చేయాలో తెలియట్లేదు. You will say, I'm not growing spiritually. నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని మీరు చెప్పొచ్చు. I'm reading the నేను Bible, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను, but I'm not understanding కానీ it. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. Because you need the fire anointing. ఎందుకంటే మీకు అగ్ని అభిషేకము కావాలి. When you have fire anointing, I'm telling you, your way will be clear. మీకు అగ్ని అభిషేకం ఉన్నప్పుడు మీ యొక్క దారి క్లియర్ గా ఉంటుంది. Your way will be మీ clear. యొక్క దారి క్లియర్ గా ఉంటుంది. You will have direction of God. మీకు దేవుని యొక్క దారి చూపిస్తాడు. You will have guidance of God. మీకు దేవుడు ఒక ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాడు, నడిపిస్తాడు. You will have the guidance of God. దేవుని నడిపింపు నీకు ఉంటుంది. You will know what to do. ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. You will know what not to do. ఏం చేయకూడదో మీకు అర్థమవుతుంది. Every disturbance will be catching fire. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ యేసునామములో బంధింపబడును గాక. I'm telling you, if there is disturbance in the family, family will be disturbed. కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉంటే కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది. If there is disturbance in the ministry, ministry will be disturbed. పరిచర్యలో డిస్టర్బెన్స్ ఉంటే పరిచర్య మొత్తం డిస్టర్బ్ అవుతుంది. That is the reason you have to remove the disturbance. అందుకే నువ్వు ఆ డిస్టర్బెన్స్ ని తీసివేయాలి. And you will do it by fire anointing. నువ్వు అగ్ని అభిషేకము చేత దాన్ని చేయాలి. They were going forward. వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. Suddenly the enemies came. అకస్మాత్తుగా శత్రువులు వచ్చారు. And they were trying to kill them. వారు ఆయనను చంపాలనుకుంటున్నారు. What happened? Read Exodus 14 verse 24. నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ Exodus 14 verse 24. నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనము. Exodus 14 verse 24. Bible says like this. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Verse 24. At the morning watch, the Lord looked down the army of Egyptians through the pillar of fire and cloud, brought the army of Egyptians into confusion. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘ స్తంభమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి. Bible says they were going through the dry land in the Red Sea. ఎర్ర సముద్రంలో వారు ఎండిన నేలపైన నడుస్తున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. And suddenly the Egyptians are coming. అకస్మాత్తుగా ఐగుప్తుల వారిని వెంబడిస్తున్నారు. What the Bible says here? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? The Lord looked down on the enemies. ఆ యొక్క దేవుడు శత్రువుల్ని చూశాడు. And the fire anointing came down. అగ్ని అభిషేకము కిందికి వచ్చినది. The pillar of fire came down. అగ్ని స్తంభము కిందికి వచ్చినది. హల్లెలూయా. Suddenly the enemies were confused. అకస్మాత్తుగా ఆ యొక్క శత్రువులు తికమకబడ్డారు. Enemies were confused. వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. When there is fire anointing, your enemies will be confused. అగ్ని అభిషేకము ఉన్నప్పుడు మీ యొక్క శత్రువులు సందిగ్ధంలో పడతారు. When you have fire anointing, your sickness will be confused. మీకు అగ్ని అభిషేకము ఉంటే మీ యొక్క అనారోగ్యం సందిగ్ధంలో పడుతుంది. When you have fire anointing, your debts will be confused. మీకు అగ్ని అభిషేకం ఉన్నట్లయితే మీ యొక్క అప్పులు సందిగ్ధంలో పడతాయి. Sickness and debts says like this. అనారోగ్యము అప్పులు ఈ విధంగా చెప్తాయి. Oh, this man is having fire ఈ anointing. వ్యక్తికి అగ్ని అభిషేకం ఉన్నది. I cannot touch him. అది నేను తాకలేను. If I touch him, I will be నేను burned. తాకితే నేను కాలిపోతాను. My power is lesser power. నా
శక్తి చాలా చిన్నది, but his power is greater power. ఆయన శక్తి చాలా గొప్పది. Sickness says, I cannot touch him. అనారోగ్యం చెప్తుంది నేను ఆయన ముట్టలేను. Sickness says, I will look for somebody. నేను ఇంకొకరిని వెతుకుతానని అనారోగ్యం చెప్తుంది. Sickness says, who is a weak person? ఎవరు బలహీనంగా ఉన్నారు, Who is sleeping in the ఎవరు church? సంఘంలో నిద్రపోతున్నారు, Who is watching movies and serials? ఎవరు సీరియల్స్ సినిమాలు చూస్తున్నారు, Who is not praying? ఎవరు ప్రార్థించడం లేదు, Who is not meditating the ఎవరు word? వాక్యాన్ని ధ్యానించట్లేదు, Who is living a sinful life? ఎవరు పాపపు జీవితం జీవిస్తున్నారు. Sickness and death says, I will go and attack that ఆ person. యొక్క అనారోగ్యము అప్పులు నేను వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని దాడి చేస్తాను అని And చెప్తాను. suddenly you will become sick. అకస్మాత్తుగా నువ్వు అనారోగ్య పాలవుతావు, And suddenly you will get into some debts. అకస్మాత్తుగా నీకు అప్పులు వస్తాయి, Suddenly some problem comes. అకస్మాత్తుగా నీకు సమస్యలు వస్తాయి. Why? ఎందుకు Why? ఎందుకు Because you don't have fire anointing inside of you. ఎందుకంటే నీలో అగ్ని అభిషేకము లేదు కనుక. You don't know whether you have fire anointing or not. నీకు అభిషేకం ఉందో లేదో నీకు తెలియదు కనుక. But ask the demons. కానీ అపవాదిని అడగండి, He will tell you whether you have fire anointing or నీకు not. అగ్ని అభిషేకం ఉందో లేదో అవి చెప్తాయి. He will tell you who you are. నువ్వు ఎవరో వాడు చెప్తాడు. He will see your life. వాడు నీ జీవితాన్ని చూసినప్పుడు This fellow is a nominal Christian. వీడు నామకార్థ క్రైస్తవుడని వాడంటాడు. This fellow is beating his wife. ఆయన తన భార్యని కొడుతున్నాడు అని చెప్తాడు. This lady is always gayali. ఈ యొక్క స్త్రీ ఎప్పుడు గయలాగా ఉంటుందని చెప్తాడు. This man is always watching channels and wasting ఈ time. వ్యక్తి ఎప్పుడు ఛానల్స్ టీవీ చూసుకుంటా సమయం వృధా చేస్తున్నాడు. There is no fire inside. వానిలో ఏ అగ్ని అభిషేకం లేదు, There is no fire inside. అగ్ని ఆయనలో లేదు. Suddenly you will be attacked. అకస్మాత్తుగా నువ్వు దాడి చేయబడతావు. Suddenly somebody dies in your family. నీ యొక్క కుటుంబంలో అకస్మాత్తుగా ఎవరో దాడి చేయబడతారు. Suddenly accident will take place. అకస్మాత్తుగా యాక్సిడెంట్లు జరుగుతాయి. Suddenly your husband will go away. అకస్మాత్తుగా నీ భర్త చనిపోతాడు. Suddenly your wife will give you divorce. అకస్మాత్తుగా నీ భార్య విడాకులు ఇస్తుంది. Why you have ఎందుకు problems? నీకు సమస్యలు ఉన్నాయి, Why you have sickness? ఎందుకు నీకు అనారోగ్యం ఉన్నది, Why you have loss? ఎందుకు నీకు నష్టం ఉన్నది, Why you have failures? ఎందుకు నీకు ఓటం ఉన్నది, Why you have loss? ఎందుకు నీకు నష్టం ఉన్నది, Why you have tensions in the family? ఎందుకు నీ కుటుంబంలో టెన్షన్స్ ఉన్నాయి. Because there is no fire in you and in your family. ఎందుకంటే నీలో నీ కుటుంబంలో ఏ అగ్ని లేదు కనుక. There is no ఆ fire. ఏ అగ్ని లేదు కనుక. God said to Pharaoh through Moses. ఫరోకి దేవుడు మోషే ద్వారా ఈ విధంగా చెప్పాడు, Pharaoh, ఫరో ఫరో let my people నా go. ప్రజల్ని వెళ్ళనివ్వు. He said no. ఆయన అన్నాడు లేదు. And Moses said, tonight angel of death will be walking in the streets. ఈ మృత్యుదేవత మృత్యు దేవత ఈ రాత్రి నీ యొక్క దేశంలో సంచరిస్తుంది అని. And he will kill the first born in your family. నీ యొక్క కుటుంబంలో మొదటి కుమారుడు ప్రతి ఒక్కరు చనిపోతారు అని. But God said to Moses like this, కానీ దేవుడు మోషేకి ఈ విధంగా చెప్పాడు, tell my people, నా ప్రజలకి చెప్పు, let them kill a lamb వారు ఒక గొర్రెపిల్లని బలివ్వమని, and take the blood, ఆ రక్తాన్ని తీసుకోండి, apply on the doorpost, మీ యొక్క గుమ్మముల పైన గున్నముల పైన దాన్ని పుయ్యండి, and I will pass through. నేను దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాను. I will see every house. నేను ప్రతి ఒక్క ఇంటిని చూశాను, I will see every house. నేను ప్రతి ఇంటిని చూశాను. If there is blood on that house, I will pass ఆ over. యొక్క ఇంటి మీద ఆ యొక్క రక్తం ఉంటే నేను దాటి వెళ్ళిపోతాను, I will pass over. దాటి వెళ్ళిపోతాను. I will not kill నేను them. వాళ్ళని చంపను. Why? ఎందుకు? There is blood. అక్కడ రక్తం ఉన్నది, There is fire. అక్కడ అగ్ని ఉన్నది, There is అక్కడ anointing. అభిషేకం ఉన్నది. Now the devil is like a lion seeking everyone. ఇప్పుడు అపవాది ప్రతి ఒక్కటిని చూసుకుంటూ వెళ్తుంది. Devil is looking at every Christian family. అపవాది ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని చూస్తుంది. He is making note of every Christian. ప్రతి ఒక్క క్రైస్తవుని పేరు వాడు రాసుకుంటున్నాడు. He is looking at your house. వాడి యొక్క కుటుంబం మీద చూస్తున్నాడు. He is seeing whether there is blood or not. వాడు చూస్తున్నాడు రక్తం ఉన్నదా లేదా అని, He is seeing whether there is fire or అగ్ని not. ఉన్నదా లేదా అని వాడు చూస్తున్నాడు. Demons comes to your house అపవాదిని ఇంటికి వచ్చినప్పుడు and they listen, chingi chika, chingi chika, chingi chika. అవి
విధంగా వస్తాడు. You see, when pastor comes suddenly, they reduce the sound. కాపరి ఇంటికి వచ్చినప్పుడు వారు సౌండ్ అకస్మాత్తుగా తగ్గిస్తారు. Until then, jinga chika, jinga chika, jinga chika. అప్పుడు దాకా టీవీ చూసుకుంటూ అట్లుంటారు. Who are you deceiving? ఎవరు నువ్వు మోసపరుస్తున్నావు? Who are you deceiving? ఎవరు నువ్వు మోసపరుస్తున్నావు? The demons are looking at you. అపవాది నిన్ను చూస్తున్నాడు. And demons comes, they listen, dingitika, 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 dingitika. అపవాది వచ్చినప్పుడు వాడు ఆ శబ్దాన్ని వింటాడు. In some families, TV is on 24 hours. కొన్ని కుటుంబాలలో టీవీ 24 గంటలు మోగుతూ ఉంటుంది. If you switch off TV, it's like their heart will be switched off. ఆ యొక్క టీవీని ఆన్ చేసే వాళ్ళ హృదయం కూడా ఆన్ అవుతుంది. If they switch off TV, their heart also will be switched off. టీవీ ఆఫ్ చేసే వాళ్ళ హృదయం కూడా ఆఫ్ అయిపోతుంది, గుండె కూడా ఆగిపోతుంది. ఆగిపోతుంది. Some people are like that. కొంతమంది ఆ విధంగా ఉంటారు. Every time TV should be on, some sound. ప్రతి సమయంలో ఆ టీవీ ఆన్ లోనే ఉండాలి. Suddenly if somebody switching off TV, it's like your heartbeat is also slowing down, and it's like you will ఎవరైనా die. టీవీని ఆఫ్ చేస్తే వాడి గుండె కూడా కొట్టుకోవడం చిన్నగా అయిపోతుంది. 24 hours TV is on. 24 గంటలు టీవీ ఆన్ లోనే ఉండాలి. And you listen to all cinema songs. అన్ని సినిమా పాటలు వింటావు. And some ladies watch favorite serials. కొంతమంది స్త్రీలు ఇష్టమైన సీరియల్ చూసారు. And they neglect their husbands. వారి యొక్క భర్తని పట్టించుకోరు. And he goes somewhere else. వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు. And then they start crying. అప్పుడు వారు ఏడవడం మొదలు పెడతారు. What the demons are seeing in your house? అపవాదిని యొక్క ఇంట్లో ఏం చూస్తున్నాడు? Are the demons seeing the blood of Jesus in your house? వాడు నీ యొక్క ఇంటి మీద యేసు రక్తం చూస్తున్నాడా? Are the demons are seeing the fire of God in your house? ఆ అపవాది నీ యొక్క ఇంటి మీద అగ్ని అభిషేకం చూస్తున్నాడా? No. లేదు. That is why the devil says, let me attack this house and this family. అందుకే అపవాది అంటాడు, నేను ఈ కుటుంబాన్ని ఆ కుటుంబం మీద దాడి చేస్తాను అని. Let me kill this person. ఆ యొక్క వ్యక్తిని చంపేస్తాను. Let me attack him with ఆ sickness. యొక్క వ్యక్తిని నేను అనారోగ్యంతో దాడి చేయనివ్వు. Why there is no fire of God? ఎందుకు దేవుని అగ్ని లేదు? But if the devil sees the fire in your house, he will say like this. కానీ అపవాది నీ యొక్క కుటుంబంలో అగ్ని చూసేవాడు ఈ విధంగా అంటాడు. He will say, no, I cannot go into this house. లేదు లేదు, నేను ఆ ఇంట్లోకి నేను వెళ్ళలేను. There is blood of Jesus in this ఆ house. యొక్క కుటుంబంలో యేసు రక్తం ఉన్నది. There is fire of God in this ఆ house. ఇంటిలో దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. They are not nominal Christians. వారు నామకార్థ క్రైస్తవులు కాదు. They are not holy Christians. వారు లోకపు క్రైస్తవులు కాదు. They are sincere వారు Christians. చాలా సిన్సియర్ క్రిస్టియన్స్. They pray every వారు day. ప్రతిరోజు ప్రార్థిస్తారు. Whenever they pray, fire keep on increasing in that వారు house. ప్రార్థించినప్పుడు వారి ఇంట్లో అగ్ని పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. The devil says like this. అపవాది ఈ విధంగా అంటాడు, If I touch them, I will be in trouble. హల్లెలూయా, నేను వారిని తాకితే నేను సమస్యలో పడతానని అపవాది If I touch అంటాడు. this man, I will be in నేను ఆ trouble. వ్యక్తిని తాకితే నేను సమస్యలో పడతాను అని అంటాడు. Why he says like that? ఎందుకు వాడు ఆ విధంగా అంటాడు? Devil sees the fire of God inside of your bones. అపవాది నీ శరీరంలో దేవుని అగ్నిని చూస్తాడు కనుక. When he sees you, he doesn't see your cutout. వాడిని చూసినప్పుడు నీ పై రూపాన్ని మాత్రమే వాడు చూడు. He doesn't see your color. వాడి కలర్ ని చూడు. He doesn't see your height or your tall or small. నువ్వు హైట్ గా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా, చిన్నగా ఉన్నావా అని వాడు చూడు. He doesn't see whether you're poor or small, rich. నువ్వు పేదరికంగా ఉన్నావా, ధనికుడువా అని వాడు చూడడు. He doesn't see what you have. నీకేమున్నదో వాడు చూడడు. He sees your body. వాడు నీ శరీరాన్ని చూస్తాడు. He sees your spirit. వాడు నీ ఆత్మను చూస్తాడు. He sees, is there a blazing fire? అక్కడ బండుచున్న అగ్ని ఉందా లేదా అని చూస్తాడు. Is there a blazing fire? బండుచున్న అగ్ని ఉందా లేదా అని చూస్తాడు. If there is a blazing fire, the devil will be afraid of you. నీలో మండుచున్న అగ్ని ఉన్నట్లయితే అపవాది భయపడతాడు. This is a major problem with most of the Christians. చాలా మంది క్రైస్తవుల అతిపెద్ద సమస్య ఇదే. You live a sinful life. మీరు పాపపు జీవితం జీవిస్తారు. You live a nominal Christian మీరు life. నమ్మకకర్త క్రైస్తవ జీవితం జీవిస్తారు. You live like the devil. Because you did not have the fire of God. ఎందుకంటే నీలో దేవుని అగ్ని లేదు కనుక. When you believe Jesus, you receive the Holy Spirit. నువ్వు యేసయ్యను నమ్మితే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. Bible says your body is the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మకు నీ యొక్క దేహం ఆలయం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రాత్రి నీకు He was praying. ఆయన ప్రార్థిస్తున్నాడు. His prayer was over. Used
to tell his name to Moses. హిబ్రూలో దేవుడు అదే మాట మోషేకి ఈ విధంగా చెప్పాడు. Moses said, God, tell me your name. మోషే అన్నాడు, దేవాని మీకు అర్థమవుతుంది, ఆ యొక్క సైన్యం పడిపోయింది. Soldier is a very strong man. ఆ యొక్క సైన్యములు చాలా Soldier is a very strong man. సైనికుడు చాలా బలవంతుడు. And he is very full of health. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. Full of strength. వాళ్ళు చాలా బలంగా ఉంటారు. Suddenly soldier fell down. అకస్మాత్తుగా సైన్యము పడిపోయింది. You know why? మీకు ఏమో తెలుసా? When Jesus said hallelujah. Hallelujah. Ladies and gentlemen, we must become the people of fire. Wake up that brother sleeping. We must wake up this brother also. We must become the people of fire. మనము అగ్ని కలిగిన ప్రజలుగా ఉండాలి. There is fire everywhere. ప్రతి ఒక్క చోట అగ్ని ఉన్నది. Fire is everywhere. అగ్ని ప్రతి చోట ఉన్నది. Where there is fire, there is no place for sickness. అగ్ని ఉన్న చోట అనారోగ్యానికి ఎంత మాత్రం స్థానం లేదు. I'm amazed. నేను ఆశ్చర్యపోతాను. I'm amazed. నేను ఆశ్చర్యపోతాను. When I see Christians, how many Christians are attacked by sickness? నేను క్రైస్తవులను చూసినప్పుడు ఎంతమంది క్రైస్తవులు అనారోగ్యంతో బాధపడుతున్నారు? 90% of Christians are attacked by sickness. 90% క్రైస్తవులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. Witchcraft attacks, చేతబడి దాడి, deaths, అప్పులు, financial problems, ఆర్థిక సమస్యలు, family problems. కుటుంబ సమస్యలు. They say, prophet, I have problem after problem. అంటారు, ప్రవక్త గారు మాకు సమస్య తర్వాత సమస్య. I say, when I see my life, where is the problem? నేను అంటారు, నా జీవితాన్ని నేను చూసినప్పుడు నేను ప్రాబ్లం ని కనుగొనలేను. I look for the problem and I will not find it. నేను సమస్యకై చూశాను కానీ నేను ఎంత మాత్రం దాన్ని కనుగొనలేను. Because before the problem attacks me, I have learned to attack the problem. ఎందుకంటే సమస్య నా మీద దాడి చేయకముందే నేనే సమస్య మీద దాడి చేశాను కనుక. Before the devil attacks me, I learn to attack the devil in the name of Jesus. అపవాది నా మీద దాడి చేయకముందే నేనే అపవాదిని యేసు నామములో దాడి చేశాను. Suddenly one night I got disturbed. అకస్మాత్తుగా ఒక రాత్రి నేను డిస్టర్బ్ My sleep was disturbed. నా యొక్క నిద్ర డిస్టర్బ్ చేయబడింది. Suddenly I got up నేను అకస్మాత్తుగా లేచాను. and I see dogs are barking outside. బయట కుక్కలు మొరుగుతున్నాయి నేను విన్నాను. And I saw the barking sounds of the dogs. ఆ యొక్క కుక్కలు మొరగడం నేను విన్నాను. And suddenly when I checked in my spirit, I saw the demons are moving around my house. నేను అకస్మాత్తుగా ఆత్మలోకంలో చూసినప్పుడు దురాత్మలు నా ఇంటి చుట్టూరా తిరుగుతున్నాయి. And I saw the demons got into dogs. ఆ దురాత్మలు ఆ కుక్కలో వెళ్ళడం నేను చూశాను. Almost 30-40 dogs keep on shouting. 30-40 కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. I waited for 5 minutes. నేను 5 నిమిషాలు వేచి ఉన్నాను. I said no more. నేను ఎంత మాత్రం లేదు అని చెప్పాను. No more disturbance. ఎంత మాత్రం డిస్టర్బెన్స్ లేదు. No more disturbance. ఎంత మాత్రం డిస్టర్బెన్స్ ఇక లేదు. I got up. నేను లేచాను. I said, in the name of the Lord Jesus Christ of Nazareth, let every demon catch fire. నేను చెప్పాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క దురాత్మ కాల్చివేయబడును. I said, fire upon every demon. నేను ప్రతి ఒక్క దురాత్మ మీద అగ్నిని విడుదల చేశాను. You know, when I said, you know what happened? నేను ఆ విధంగా చెప్తే ఏం జరిగిందో తెలుసా? Suddenly all the barking sounds of dogs stopped. అన్ని కుక్కలు మురగడం అకస్మాత్తుగా ఆగిపోయింది. 30 dogs, almost 30 dogs barking for a long time, but suddenly when I prayed like that, sound is stopped. దాదాపుగా 30 కుక్కలు అలా మురగడము అకస్మాత్తుగా మౌనంగా అయిపోయాయి. I understood what happened. ఏం జరిగిందో నాకు అర్థమైంది. Fire burns the demons. ఆ అగ్ని దురాత్మని కాల్చివేసింది. When the fire of God goes out, I'm telling you, every demon will be in danger. దేవుని అగ్ని బయటికి వెళితే ప్రతి ఒక్క దురాత్మ శ్రమలో పడుతుంది. How long you will suffer? ఎంతకాలం నువ్వు బాధపడతావు? How long you will be sick? ఎంతకాలం నువ్వు అనారోగ్యంతో ఉంటావు? How long you will be poor? ఎంతకాలం నువ్వు పేదరికంలో ఉంటావు? How long you will say, how long? ఎంతకాలం అని ఎన్నిసార్లు అంటావు? No more. ఎంత మాత్రము ఇంకా అలా Say no more. ఎంత మాత్రము అనవు. Say like this. ఈ విధంగా చెప్పండి. My
My Jesus died for me. నా యేసయ్య నా కొరకు మరణించాడు. He defeated sin with sin. ఆయన పాపాన్ని పాపంతో జయించాడు. He defeated death with ఆ death. యొక్క మరణాన్ని మరణంతో జయించాడు. He defeated curse with curse. ఆయన శాపాన్ని శాపంతో జయించాడు. He died. ఆయన మరణించాడు. He was buried. ఆయన పాతి పెట్టబడ్డాడు. He came back to life on the third day. ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు. Now Jesus is sitting at the right hand of the Father. ఇప్పుడు యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. Bible says in Ephesians 2:6 like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 ఈ విధంగా చెప్తుంది. I am seated with Christ in the heavenly నేను place. పరలోకంలో క్రీస్తుతో పాటు కూర్చున్నానని చెప్తుంది. This means I was also dead. అనగా నేను కూడా మరణించాను. I was also crucified. నేను కూడా సిలువ వేయబడ్డాను. I was buried. నేను కూడా పాతి పెట్టబడ్డాను. I came out of my tomb. నేను నా సమాధి నుంచి బయటికి I వచ్చాను. started my new life. నేను నా కొత్త జీవితం మొదలు పెట్టాను. No more problems in my నా life. జీవితంగా ఎంత మాత్రం సమస్య ఉండదు. You must say every problem it must be in problem. నువ్వు చెప్పాలి ప్రతి ఒక్క సమస్య పాలగును గాక అని. Stop having a victim mentality. నువ్వు బాధితుడు యొక్క మనస్తత్వం కలిగి ఉండకు. Start having victor's mentality. విజయశీలుడు మనస్తత్వం కలిగి ఉండు. Jesus said, I have overcome the world. యేసయ్య చెప్పాడు నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. Take courage. ధైర్యం తెచ్చుకునుడి. And you will also overcome your మీరు problems. కూడా మీ సమస్యలు జయిస్తారు. I'm not saying that problems will not come. నేను చెప్పట్లేదు సమస్యలు రావని. But I'm saying that you will not be defeated by your problems. నేను చెప్తున్నాను మీ యొక్క సమస్యల చేత మీరు ఓడింపబడరు. The devil may throw a stone against you. మీకు వ్యతిరేకంగా అపవాది నీ మీద రాయి వేయొచ్చు. Take the stone, ఆ రాయిని తీసుకోండి. put it on the ఆ ground. యొక్క భూమిలో వేయండి. Go little higher. ఇంకా పైకి వెళ్తారు. Go హల్లెలూయా. little ఇంకా higher. పైకి వెళ్తారు. He may throw insult. వాడు అవమానాన్ని మీకు విసిరిండొచ్చు. He may throw problems. వాడు సమస్యలు మీ మీద విసిరిండొచ్చు. Take those problems. ఆ సమస్యలు తీసుకోనండి. Make them as steps. ఆ దాని ఒక స్టెప్ గా మీరు వాడుకోనండి. Climb those steps. ఆ మెట్లు మీరు వెతకండి. You will go higher and మీరు higher. ఎత్తుగా పైకి వెళ్తారు. You will be higher in the spiritual మీరు realm. ఆత్మలోకంలో ఎత్తుగా ఉంటారు. And that is the reason devil will not be able to attack you easily. అందుకే అపవాది మీ మీద అంత సులువుగా దాడి చేయలేడు. You need the fire anointing of God. మీకు దేవుని ఆజ్ఞ అభిషేకము కావాలి. You need the fire anointing of God. మీకు దేవుని ఆజ్ఞ అభిషేకము కావాలి. How many of you are ready to receive the fire anointing? ఎంతమంది ఆజ్ఞ అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? This means you need to leave your negligence. అంటే మీ నిర్లక్ష్యాన్ని మీరు విడిచిపెట్టాలి. This means you need to become little more serious for God. మీరు దేవుని కొరకు ఇంకొంచెం తీవ్రత కలిగి ఉండాలి. This means you should become little more godly. మీరు ఇంకొంచెం దైవికంగా ఉండాలి. This means you have to guard your mouth. మీ యొక్క నోటిని మీరు కాచుకోనాలి. This means you have to switch off your TV. మీ టీవీని మీరు ఆఫ్ చేయాలి. People say, I want anointing, anointing, anointing. ప్రజలు అంటారు నాకు అభిషేకం కావాలి, అభిషేకం కావాలి. What will you do? మీరు ఏం చేశారు? You will go to house, switch on TV, you will flip the channel, don't know what channel to watch. ఇంటికి వెళ్ళి ఆ టీవీ ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఉంటారు. And come, I want anointing. వచ్చి నాకు అభిషేకం కావాలని అంటారు. What do you do with anointing? అభిషేకంతో మీరు ఏం చేశారు? You will go before, instead of praying, you will just sleep nicely. మీరు ప్రార్థించడానికి బదులు నిద్రపోతారు. Fire anointing is not for the negligent Christians. ఆ అగ్ని అభిషేకము సోమరితనం వారికి కాదు. Fire anointing is for those who are serious. ఆ తీవ్రత కలిగి ఉన్న వారి కొరకు మాత్రమే అగ్ని అభిషేకం. You must say like ఈ this. విధంగా చెప్పాలి. I'm fed up with my life. నా జీవితంతో నేను విసిగిపోయాను. I'm fed up with the devil. నేను అపవాదితో విసిగిపోయాను. I'm fed up with my నా యొక్క problems. సమస్యలతో నేను విసిగిపోయాను. I will not live like నేను ఎంత this. మాత్రం ఇలా జీవించను. I don't agree with the devil. నేను అపవాదితో అంగీకరించను. I will not support it. నేను వారిని సహకరించను. I will read the Bible. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను. I will obey the word of నేను God. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటాను. I hate sin. నాకు పాపం అంటే అసహించుకుంటాను.
అసహించుకుంటాను. I hate bad friendship. నేను చెడు స్నేహితుల్ని అసహించుకుంటాను. You must say, I read the Bible. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతానని మీరు చెప్పాలి. I will obey the word of God. దేవుని వాక్యాన్ని నేను విధేయత కలిగి ఉంటానని మీరు చెప్పాలి. I will not compromise. నేను ఎంత మాత్రము కాంప్రమైజ్ కాను అని మీరు చెప్పాలి. I will live for the glory of God. నేను దేవుని యొక్క మహిమ కొరకు నేను జీవిస్తానని చెప్పాలి. If you are a such person, fire anointing will come upon you. నువ్వు అటువంటి వ్యక్తివైతే అగ్ని అభిషేకం మీ మీదకి వస్తుంది. If there is some darkness in you, it will burn your darkness. నీలో ఒక చీకటి ఉంటే అది నీ యొక్క చీకటిని కాల్చివేస్తుంది. If there is some demonic spirit inside of you, it will come out. నీలో దురాత్మలు ఉంటే అవి బయటకు వస్తాయి. Your problems will be burned by the fire of God. నీ యొక్క సమస్యలు దేవుని అగ్ని చేత కాల్చివేయబడతాయి. I'm telling you, you will be a different Christian. నేను చెప్తున్నాను, మీరు వేరొక క్రైస్తవుడిగా మార్చబడతావు. Because you have fire from top to bottom. ఎందుకంటే అగ్ని నీకు పై నుంచి కింద వరకు వెళ్తుంది కాబట్టి. Once one person was trying to cast a demon. ఒక వ్యక్తి ఒకసారి ఒక దురాత్మని వెలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. And he saw me. ఆయన నన్ను చూశాడు. Because I cast out demons. ఎందుకంటే నేను దురాత్మని వెలగొడతాను. He thought I'm a superhero. I will do it. ఆయన అనుకున్నాడు నేను సూపర్ హీరో ఏమో నేను చేయగలను అనుకున్నాడు. So he went to somebody. ఆయన ఎవరి దగ్గరకు వెళ్ళాడు. And his demon came out. ఆ దురాత్మ బయటకు వచ్చింది. He laid his hand on the person. ఆ యొక్క వ్యక్తి మీద చెయ్యి ఉంచాడు. And said, "Come on. కమ్ అవుట్ అని చెప్పాడు. And the demon said, "Who are you?" దురాత్మ చెప్పింది, నువ్వెవరు? There is nothing on your నీ head. తల మీద ఏమీ లేదు. Only you have hair on your నీ head. తల మీద వెంట్రుకలు మాత్రమే ఉన్నాయి. Even that hair is falling ఆ off. వెంట్రుకలు కూడా రాలిపోతున్నాయి. If you wait for some years, you will have bald hair. కొన్ని సంవత్సరాలు ఉంటే నీకు పట్టతల వస్తుంది. Who are you? నువ్వెవరు? And the demon came in the night. ఆ దురాత్మ రాత్రి పూట వచ్చింది. You know what happened? ఏం జరిగిందో తెలుసా? The demon started to attack him in the dream. ఆ దురాత్మ రాత్రి పూట కలలో దాడి చేయడం మొదలు పెట్టింది. The demon removed his shirt. ఆ దురాత్మ షర్ట్ ని తీసేసింది. The demon removed his pant. ఆ ప్యాంట్ ని తీసేసింది. And demon removed his underwear also. And the demon was running after him. ఆ దురాత్మ అతన్ని తరుముతూ ఉంది. And this person is running after what? ఆయన కూడా ఆ కలలో పరిగెడుతున్నాడు. And the demon was trying to rape him in the dream. ఆ దురాత్మ ఆయన కలలో పాడు చేయాలని ప్రయత్నిస్తుంది. And he got up suddenly. ఆయన అకస్మాత్తుగా లేచాడు. He could not sleep for some days. ఆయన కొన్ని రోజులు ఆయన నిద్రపోలేకపోయాడు. And he came and said, "Pastor, prophet, I have this one." ఆ ప్రవక్త గారు నాకు ఇది వచ్చింది అని చెప్పాడు. I said, "Let me check your head." నేను చెప్పాను, నేను Let me check your head. నేను నీ యొక్క తలని చూడనివ్వు అని చెప్పాను. I said, "Only hair but no anointing." నేను చెప్పాను, నీ యొక్క తలలో వెంట్రుకలు మాత్రమే ఉన్నాయి కానీ అభిషేకం లేదు. That is the reason demons will attack you. అందుకే అపవాదిని మీద దాడి చేశాడు. Don't play with the dark world. చీకటి లోకంతో మీరు ఆడుకోకండి. They are not afraid of you. వాడు మిమ్మల్ని చూసి భయపడడు. They are afraid. The demons are afraid of the fire that God puts on your head. ఆ దురాత్మలు దేవుడు నీ మీద పెట్టిన అగ్నిని చూసి మాత్రమే భయపడతాయి. You may not be able to see it. మీరు దాన్ని చూడలేకపోవచ్చు. Others may not be able to see it. ఇతరులు దానిని చూడలేకపోవచ్చు. But the demons will see what is upon your head. కానీ దురాత్మలు నీ తల మీద ఏమున్నాయో చూడగలవు. When the demon sees the fire of God, and he says, "Today I am in trouble." ఆ అపవాదిని యొక్క తల మీద దేవుని అగ్నిని చూసే వాడు అంటాడు, ఈ రోజు నేను సమస్యలో పడ్డాను. Jesus came to the synagogue. యేసయ్య సమాజ మందిరంకి వెళ్ళాడు. And he was teaching the word. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. Suddenly there was a man with a demonic spirit. అకస్మాత్తుగా ఒక దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన చూశాడు. The fire anointing exposed the demon. అగ్ని అభిషేకం దురాత్మని బట్టబయలు చేస్తుంది. You know what the demon said? ఆ దురాత్మ ఏం చెప్పిందో తెలుసా? "Oh Jesus of Nazareth, నజరేయుడైన యేసు, have you come down to destroy us? మమ్మల్ని నాశనం చేయటకు వచ్చితివా? Have you come down to torment మమ్మల్ని us? బాధించుటకు వచ్చితివా? Please don't torment us." మమ్మల్ని బాధించుకు. Why they said like that? ఎందుకు అవి ఆ విధంగా చెప్పాయి? They saw the fire of the Holy Spirit upon Jesus. యేసులో అగ్ని అభిషేకం పరిశుద్ధాత్మను అవి చూశాయి. Jesus went to John the Baptist. యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళాడు. He took water baptism. ఆయన నీటి బాప్తిజం
బాప్తిసం తీసుకున్నాడు. Suddenly his heaven was opened. అకస్మాత్తుగా ఆయన ఆకాశపు వాకిలి తెరవబడ్డాయి. Holy Spirit came down like a dove. పరిశుద్ధాత్ముడు పావురం వలె కిందికి దిగి వచ్చాడు. The Holy Spirit descended upon his head. పరిశుద్ధాత్ముడు ఆయన నిన్న దిగి వచ్చాడు. And there came a voice from heaven. పరలోకం నుంచి ఒక స్వరం వినిపించింది. This is my son. నా కుమారుడు. This is my son. నా కుమారుడు. I am delighted in him. ఆనంద నేను ఆనందించుచున్నాను. Wherever Jesus was going, he was carrying the power and the fire of the Holy Spirit. యేసు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని తీసుకువెళ్ళేవాడు. Hallelujah. హల్లెలూయా. And the demons saw the fire of the Holy Spirit upon the head of Jesus.